వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవ స్త్రీ పురుషులను ఎంతగానో హింసించేవాడు, దేవుణ్ణి తృణీకరించేవాడు. అలా ఒకరోజు సౌలు ప్రయాణిస్తుండగా దమస్కు దగ్గర అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అలాగే సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అనే స్వరాన్ని విన్నాడు. ఆ క్షణము నుండి ఆ వెలుగు, ఆ స్వరం పౌలు జీవితాన్ని మార్చివేసింది. అలాగే క్రీస్తు కొరకు సాక్షిగా మారిన గొప్ప విశ్వాసాన్ని పౌలు జీవితంలో మనం చూసాం. అచ్చం ఇలాగే ఒక యవనస్తుడు తన జీవితంలో భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రకాశవంతమైన వెలుగును చూసి, అలాగే ఆయన స్వరాన్ని విని ఆయనను రక్షకుడిగా అంగీకరించి యేసు క్రీస్తుని గురించి మరింత తెలుసుకోవాలని అమెరికాకు వెళ్ళిన ఒక ఆఫ్రికా యువకుడు ఉన్నాడు. అతను తన చుట్టూ ఉన్న ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశాడు. అలాగే ఒక యూనివర్సిటీ స్థితిగతులనే మార్చేశాడు. అతనే శామ్యూయల్ మోరిస్. శామ్యూయల్ మోరిస్ 1873లో ఆఫ్రికాలోని లైబీరియాలో జన్మించాడు. ఇతని అసలు పేరు కాబు. ఇతని తండ్రి ఒక తెగ నాయకుడు. కాబు జ్యేష్ఠ కుమారుడు, అందుకే అందరూ కాబును రాజకుమారుడు అని పిలుస్తుండేవారు. అలాగే ఎప్పుడు కూడా కాబు తెగకు గ్రేగు తెగకు గొడవలు అవుతుండేవి. ఓడిపోయిన తెగ నాయకుడు గెలిచిన వానికి నిర్ణయించిన రుసుము చెల్లించే వరకు తన జ్యేష్ఠ కుమారుణ్ణి తాకట్టు పెట్టాలి. ఒకవేళ ఆ రుసుము చెల్లించుట ఆలస్యమైతే ఆ జ్యేష్ఠ కుమారుని చిత్రహింసలకు గురి చేస్తారు. అయితే ఇలాగే ఒకసారి కాబు చిన్నతనములో తన తండ్రి పొరుగు తెగ నాయకులతో పోరాడి 2 సార్లు ఓడిపోయాడు. ఆ 2 సార్లు కాబు తాకట్టుగా పెట్టబడినాడు. మొదటిసారి తనను తాకట్టు పెట్టినప్పుడు తనకు ఊహ కూడా తెలియదు. ఆ సమయంలో తన తండ్రి సరైన సమయానికి తగిన డబ్బు చెల్లించి విడిపించాడు. ఇలాగే రెండోసారి అప్పుడు కాబుకి 16 సంవత్సరాల వయసు. గ్రేబు తెగవారు కాబు తెగపై దాడి చేసి గెలిచి మరలా కాబుని తీసుకొని వెళ్ళిపోయారు. సాధారణంగా గ్రేబు తెగవారు బహుమతిగా పశువులను, ధాన్యమును తీసుకుంటారు. అయితే అప్పటికే కాబు తెగవారి నుండి వారు చాలా దోచుకున్నారు. అయితే కాబు తండ్రి ఎంత బ్రతిమిలాడినా, అలాగే ఎంత రుసుము చెల్లిస్తానన్నా వారు ఇంకా కావాలి అని అడుగుతూ, ఆ సమయములో అతని తండ్రి అలాగే తెగవారందరూ చూస్తుండగా కాబును విషం రాసిన కర్రతో కొడుతుండేవారు. అప్పుడు అతని తండ్రి కాబును విడిపించడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అలాగే ఇంకో ప్రక్క గ్రేబు తెగవారు కాబును ఒక కర్రకు కట్టిపడేసి విపరీతంగా హింసిస్తున్నారు. అయితే కాబు తండ్రికి అప్పుడు ఒకే ఒక అవకాశం ఉంది. తన తర్వాత తన తెగను నడిపించడానికి తనకున్న ఒకే ఒక వారసుడు కాబు. కాబట్టి అతన్ని ఎలాగైనా విడిపించాలి, అతనికి బదులుగా అతని చెల్లెల్ని వారికి అప్పగించాలి అని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో కాబు తండ్రి తన కుమార్తెను అలాగే కాబు తెగవారిని వెంటపెట్టుకొని గ్రేబు తెగవారి యొద్దకు వెళ్ళి విషయం చెప్పగా అప్పుడు కాబు దానికి ఒప్పుకోలేదు. నా చెల్లి కంటే నేనే ఈ శిక్షను భరించగలను, నేను ఇక్కడే ఉంటాను అని తండ్రితో చెప్పాడు. అలాగే తాను అనుభవిస్తున్న నరకయాతన తన చెల్లెలు ఎంత మాత్రమూ భరించలేదు అనుకుని తనంతట తానే వారికి బందీగా ఉండిపోతాను అంటూ చెప్పాడు. అప్పుడు కాబు తండ్రి కాబును తన స్థితికి తన గతికి వదిలేసి కుమార్తెను తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత కాబు తండ్రి ఎంతకీ రాకపోవడం చూచి ఆ తెగ నాయకుడు ఉగ్రుడై కాబు వల్ల ఇక ఉపయోగం లేదు అనుకుని అతన్ని
చంపేద్దాం అనుకున్నారు. అప్పుడు వారు కాబును ఒక దుంగకు కట్టేసి కొరడా చివర విషపూరితమైన ముండ్ల మొక్కల తీగలు కట్టి కొట్టేవారు. అలా తన మీద పడిన ప్రతి దెబ్బ శరీరాన్ని చీల్చి విషక్రిములను లోపలికి పంపించేది. అప్పుడు తన శరీరమంతా బగబగ మండేది. మాంసం ముద్దలు ముద్దలుగా వ్రేలాడుచుండేది. శరీరములోని రక్తమంతా పోయి అలసి తనకున్న శక్తినంతా కోల్పోయాడు. ఇక ఈ నరకయాతన కంటే చావే మేలు అనుకున్న అతను ఆశను కోల్పోయిన ఆ సమయములో ఒక్కసారిగా అతని చుట్టూ ఒక గొప్ప వెలుగు ప్రకాశించింది. అప్పుడు అతని చుట్టూ ఉన్న వారందరూ భయంతో పరుగులు తీశారు. అతని చేతి కట్లు తెగిపడ్డాయి. ఒక స్వరం అతని పేరు పెట్టి పిలుస్తూ కాబు, పారిపో అని చెప్పింది. అదేంటో తెలియదు కానీ ఆ స్వరం అలా పలికిన తర్వాత కాబూకి ఏదో తెలియని శక్తి వచ్చింది. వెంటనే అతను అక్కడ నుండి పరుగు పెట్టడం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని వందల మైళ్ళు ఆ వెలుగు అతని ముందుగా వెళ్తూ భయంకరమైన అడవి గుండా అతని బయటకు నడిపించింది. నిజానికి ఆ అడవిలో భయంకరమైన జంతువులు, ఎన్నో ప్రమాదాలు ఉంటాయి. అలాగే అన్ని వందల మైళ్ళు ప్రయాణం చేయడం సాధారణంగా మామూలుగా ఉన్న ఒక వ్యక్తికే వల్ల కాదు. కానీ బాబుకు మాత్రం దేవుడే తోడుగా ఉండి అతనికి శక్తినిచ్చి నడిపించాడు. ఇలా తాను ఆ అడవి నుండి బయటకు వస్తూ మురువియా అనే ప్రాంతములో ఒక కాఫీ తోటలో వచ్చాడు. అక్కడ కాబు తెగ దగ్గరనే నివసించే ఒక వ్యక్తిని అతను కలుసుకున్నాడు. ఆ వ్యక్తి ఆ కాఫీ తోటలో పనిచేసేవాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ ప్రాంతంలో అతను ఒక్కడే కాబు భాషను అర్థం చేసుకొని అతనికి సహాయం చేయగలిగాడు. ఇలా అద్భుతంగా దేవుడే అతన్ని దగ్గరకు కాబును నడిపించాడు. అక్కడే ఉంటూ కాబు కొద్దిగా ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నాడు. అలాగే తన బ్రతుకు తెరువుకు అక్కడే అతనితో ఉంటూ ఆ కాఫీ తోటలో పని చేసేవాడు. ఆ తర్వాత పెయింటింగ్ వర్క్ను కూడా నేర్చుకున్నాడు. ఒకరోజు ఆ వ్యక్తి అతన్ని ఒక చర్చిలో సండే స్కూల్ తీసుకొని వెళ్ళాడు. అదే మొదటిసారి బాబు చర్చ్కి రావడం. అయితే అక్కడ సండే స్కూల్ టీచర్ వారికి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో పౌలు యేసుక్రీస్తును తెలుసుకున్న సందర్భాన్ని వివరిస్తుంది. ఆమె 9వ అధ్యాయము 3-4 వచనాలు ఇలా చెప్తుంది. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టి ప్రకాశించింది. అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ఈ మాటలు విన్న కాబు ఒక్కసారిగా నిలబడి, అదే స్వరం నాతో మాట్లాడింది, ఆయన ఎవరు అంటూ ఆ ప్రసంగం మధ్యలో గట్టిగా అరుస్తూ ఆ సండే స్కూల్ టీచర్ యొద్దకు వెళ్ళాడు. అలాగే అతనికి జరిగిన విషయమంతా అక్కడ ఉన్న వారందరికీ చెప్పాడు. అది విన్న అందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. అప్పుడే కాబు అక్కడ యేసు ప్రభుని గురించి తెలుసుకున్నాడు. అడవిలో అద్భుత రీతిగా ఎందుకు నడిపింపబడ్డాడో కాబుకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తనకు అర్థం అవ్వడం ప్రారంభమైంది. ఒకరోజు తన స్నేహితుడు మోకరించి చేతులు జోడించి ప్రార్థించడం చూసిన కాబు ఏమి చేస్తున్నావని అతన్ని అడగగా, అప్పుడు అతను నేను దేవునితో మాట్లాడుతున్నా అని అన్నాడు. మరలా నీ దేవుడు ఎవరు అని అడగగా ఆయన నా తండ్రి అన్నాడు. అయితే నీవు నీ తండ్రితో మాట్లాడుతున్నావన్నమాట. ఆ తర్వాత నుండి కాబు దేవుణ్ణి తన సొంత తండ్రిగా భావించి ప్రతిరోజు గట్టిగా ప్రార్థిస్తుండేవాడు. అలాగే మెల్లిమెల్లిగా బైబిల్ చదవడం కూడా నేర్చుకున్నాడు. అప్పటి నుండి కాబుకి దేవుని గురించి ఇంకా తెలుసుకోవాలని చాలా ఆశ ఉండేది. అలాగే కాబు రాత్రులు నిద్ర మేల్కొని గట్టిగా అరుస్తూ ప్రార్థించేవాడు. ఎంతలా అంటే కొన్నిసార్లు అతని చుట్టుపక్కల వారు కసిరి, ఓయ్ నీవు అడవులకు వెళ్ళి ప్రార్థించుకోపో అని కోపపడేవారు. అయితే కాబు ఇతరులకు ఇబ్బందిగా ఉండొద్దని భావించి కొన్నిసార్లు నిజంగానే అడవికి వెళ్ళి ప్రార్థించేవాడు.
అయితే కాబులో దేవుడిపై ఉన్న ఇంతటి ఆసక్తిని గుర్తించిన మిస్ నాల్స్ అనే మిషనరీ దేవుని గురించి వివరించేది. అలా అతను ఎన్నో ప్రశ్నలు ఆమెను అడుగుతుండగా ఆమె అతని ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఉండేది. ఒకరోజు అతను ఇలా ఇంకా ప్రశ్నలు వేస్తుండగా అతనికి సమాధానం చెప్పలేక తనకు తెలిసినదంతా అతనికి చెప్పేశానని, ఇంకా ఇంతకు మించి చెప్పాలంటే దీనికి స్టీఫెన్ మెరిట్ అనే ఆమె గురువు గారే చెప్పగలరు అని చెప్పింది. ఆకలితో ఉన్న బాలుడు ఆహారం కొరకు వెతికినట్లు కాబు దేవునిని వెతికాడు. నీతి కొరకు ఆకలి కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు రూపాంతరపరచి శక్తితో నింపే ఆత్మను పంపి తన చిన్న బిడ్డ లాంటి విశ్వాసానికి జవాబిచ్చాడు. అప్పుడు కాబు మెథడిస్ట్ సంఘములోనికి చేర్చుకొనబడ్డాడు. అప్పుడు అతనికి బాప్తిసం ఇచ్చి మిస్ నాల్స్ గారు అతనికి శామ్యుయల్ మోరిస్ అని పేరు పెట్టారు. ఈ పేరు గల వ్యక్తి ఆమెకు తండ్రితో సమానం. అలాగే కాబు కూడా మిస్ నాల్స్ గారిని తన తల్లితో సమానంగా భావించేవాడు. తన బాప్తిజం తర్వాత శామ్యుయల్ మోరిస్ 2 సంవత్సరాలు లైబీరియాలో జీవించాడు. తర్వాత కాఫీ తోటలో పని వదిలేసి మన్రివేయియాలో ఇండ్లకు పెయింట్ వేసే పనులు చేసేవాడు. భక్తి ఎడల ఆసక్తి కలిగి ఆ ప్రాంతంలో కనబడిన ప్రతి మిషనరీతో దేవుని గురించి మాట్లాడేవాడు. అయితే ఇప్పుడు శామ్యుయల్ మోరిస్ స్టీఫెన్ మెరిట్ ను కలిసి ఇంకా దేవుని గురించి తెలుసుకుంటానని మిస్ నాల్స్ గారిని చెప్పాడు. అయితే శామ్యుయల్ మోరిస్ ఉన్న ప్రాంతము నుండి న్యూయార్క్ లో ఉన్న స్టీఫెన్ మెరిట్ ను కలుసుకోవాలంటే అతను 7,000 మైళ్ళు సముద్రంలో ప్రయాణం చేయాలి అని అంది. చాలా కష్టం అని ఆమె ఎంతగానో శామ్యుయల్ మోరిస్ కు చెప్పినా అప్పుడు అతను, నా తండ్రి నాతో చెప్పాడు, నేను అతన్ని కలుసుకోవాలి అని చెప్పి ఆమె దగ్గర సెలవు తీసుకొని రాబర్ట్ పోర్ట్ అనే ప్రాంతానికి అమెరికాకు పడవ ప్రయాణం చేయడానికి వస్తాడు. శామ్యుయల్ మోరిస్ దగ్గర కేవలం దేవుని మీద విశ్వాసం తప్ప ప్రయాణం చేయడానికి కావాల్సినవి ఏమీ లేవు. శామ్యుయల్ మోరిస్ అక్కడికి రాగానే అతనికి అక్కడ ఒక పడవ కనిపించింది. వెంటనే మోరిస్ పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఓడలో కెప్టెన్ తో, నా పరలోకపు తండ్రి నన్ను స్టీఫెన్ మెరిట్ గారిని కలుసుకోవడానికి అమెరికా వెళ్ళమన్నాడు, నన్ను అమెరికా తీసుకొని వెళ్ళండి అని అడిగాడు. అయితే ఆ ఓడ కెప్టెన్ చాలా కోపిష్టిపరుడు. అతను వెంటనే వెనక్కి తిరిగి శామ్యుయల్ మోరిస్ ను గట్టిగా తన్నాడు. తన దారికి అడ్డం రాకుండా తన పని తనని చూసుకోనమని, తన ఓడలో మోరిస్ ను ఎక్కించుకోను అని అస్సలు కుదరదు అని చెప్పాడు. అయితే అప్పుడు శామ్యుయల్ మోరిస్ మాత్రం ఆ కెప్టెన్ తన పని ముగించుకొని వచ్చేంత వరకు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు శామ్యుయల్ మోరిస్ ను ఓడ ఎక్కించుకోను అన్న కెప్టెన్ కు ఇప్పుడు తప్పక శామ్యుయల్ మోరిస్ ను ఎక్కించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అతని ఓడ నుండి 2 బానిసలు తప్పించుకొని పారిపోయారు. అప్పుడు తప్పని పరిస్థితిలో అందుకు మోరిస్ ను చేర్చుకోవాల్సి వచ్చింది. ఓడ ఎక్కిన తర్వాత దానిపై భాగములో ఒక యవనస్తుడు నిస్సహాయ స్థితిలో పడి ఉన్నందున మోరిస్ చూశాడు. అతను ఓడ కెప్టెన్ దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్నాడు. అయితే ఆ సమయములో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో ఉన్న ఆ యువకుని చూచి మోరిస్ అతని ప్రక్కన మోకరించి ప్రార్థించాడు. వెంటనే ఆ యువకుడు లేచి నడవడం ప్రారంభించాడు. దైవ స్వస్థత తన శరీరానంతా స్వస్థపరిచింది. ఇలా గడుస్తుండగా ఒకరోజు ఓడలో ప్రయాణిస్తున్న మోరిస్ కు తుఫానులో భయంకరమైన అనుభవం ఎదురైంది. అదే మొదటిసారి మోరిస్ తన జీవితంలో చాలా భయపడ్డాడు. అప్పుడు మోరిస్ ప్రార్థించిన ఆ బాలుడు అది చూసి ఓడ బయట తాను పని చేస్తాను, ఓడలో క్యాప్టెన్ రూములో అతన్ని పని చేయమని అలా తమ పనులు మార్చుకున్నారు. ఈ నిర్ణయం వారు కెప్టెన్ ను అడగకుండానే తీసుకొని తమ పనులు మార్చుకున్నారు. ఆ తర్వాత రూమ్ కి వచ్చి అక్కడ మోరిస్ ను చూసిన కెప్టెన్ కోపముతో ఊగిపోతూ అతన్ని కొట్టడానికి దగ్గరకు వచ్చాడు. కానీ వెంటనే అతన్ని చూసిన మోరిస్ భయముతో మోకరించి
ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇది చూసిన కెప్టెన్కు తన చిన్నప్పుడు న్యూ జెర్సీలో తన తల్లి తనకు ప్రార్థన నేర్పిస్తున్న విషయం గుర్తొచ్చింది. ఆయన అతన్ని కొట్టడానికి ఎంత ప్రయత్నించినా ముందుకు కదలలేకపోయాడు. అప్పటి నుండి అతను దేవుని గురించి మోరిస్తూ మాట్లాడుతూ చివరికి క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి తన ప్రవర్తనను మార్చుకున్నాడు. తర్వాత ఓడ కెప్టెన్ గది భయంకరమైన చీకటి గుహలా ఉండేది. అనేక సంవత్సరాలుగా పొగ, దుమ్ము పేరుకొని ఉన్నాయి. ఎటు చూసినా మురికిగా ఉంది. అప్పుడు శామ్యూయల్ మోరిస్ ఆ గదిని సబ్బుతో శుభ్రంగా కడిగాడు. మురికి ఉండే స్థలములో ఆత్మ ఉండదు అని మోరిస్ చెప్పేవాడు. ఓడ కెప్టెన్ చాలా ముగ్ధుడై రూపాంతరమైన తన గదిని ఓడలోని వారందరికీ చూపించాడు. అలా మోరిస్ ఓడ కెప్టెన్ హృదయాన్ని ఆకర్షించుకున్నాడు. అలాగే ఒక సందర్భములో ఓడలో ఒక మలేషియన్ వ్యక్తి కత్తి పట్టుకొని ఇంకో వ్యక్తిని చంపడానికి వెళుతున్నప్పుడు ఆ సమయంలో మోరిస్ అడ్డంగా వెళ్ళి అతని ఎదురుగా నిల్చొని చంపొద్దు అని నెమ్మదైన తన రీతిలో చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి చంపాల్సిన వ్యక్తిని వదిలేసి మోరిస్ను నరుకుదామని చెయ్యెత్తగానే కదలలేకపోయాడు. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న ఆయుధాన్ని మెల్లగా కిందికి దించి తన గదికి వెళ్ళిపోయాడు. దైవ భక్తి లేని ఈ క్రూరుడు మానవాతీతమైన శక్తిని ప్రత్యక్షంగా చూశాడు. అప్పుడు ఇది చూసిన వారందరూ చాలా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా ఓడ న్యూయార్క్ చేరేలోపు ఓడలో కెప్టెన్ అలాగే దాదాపు సగం పైగా పనివారు క్రీస్తును తమ సొంత రక్షకునిగా అంగీకరించారు. ఓడ న్యూయార్క్ చేరుకున్నాక ఓడ కెప్టెన్ ఎంతగా మోరిస్ను తనతో ఉండమని బ్రతిమిలాడిన అతను మాత్రం స్టీఫెన్ మెరిట్ గారిని కలుసుకోవాలి అని చెప్పి అక్కడ ఓడ దిగి నేరుగా బయటకు వచ్చేశాడు. ఇలా ఎన్నో లక్షల మంది ఉండే న్యూయార్క్ నగరములో స్టీఫెన్ మెరిట్ గారి పేరు మాత్రమే తెలుసుకొని న్యూయార్క్ వచ్చేసిన మోరిస్ నిజానికి అతని కనుక్కోవడం అసాధ్యం. దేవుడు మాత్రం అతనికి ఎప్పుడు తోడుగా ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ కనిపించాడు. అప్పుడు మోరిస్ నేరుగా అతని దగ్గరకు వెళ్ళి, మీకు స్టీఫెన్ మెరిట్ గారు ఎక్కడ ఉంటారో తెలుసా అని అడిగాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆ వ్యక్తికి స్టీఫెన్ మెరిట్ గారు తెలుసు. అప్పుడు అతను మోరిస్ను తీసుకొని వెళ్తాను, కానీ అందుకు నీవు నాకు $1 ఇస్తే ఆయన దగ్గరకు తీసుకొని వెళ్తానని చెప్పాడు. అయితే మోరిస్ దగ్గర పైసా లేదు, కానీ ఎలాగైనా $1 దొరుకుతుంది అని విశ్వసించి ఆ వ్యక్తితో తన తండ్రి ఆ డబ్బులు ఇస్తాడు అని చెప్పి అతనితో వెళ్ళాడు. అలా వారు మెరిట్ గారి దగ్గరకు వెళ్ళేసరికి సాయంత్రం అయ్యింది. వారు అక్కడకు వెళ్ళేసరికి ఒక వ్యక్తి తలుపులన్నీ మూసి తాళం వేయబోతున్నాడు. తాళం వేస్తున్న వ్యక్తి స్టీఫెన్ మెరిట్ గారని మోరిస్కు ఆ వ్యక్తి చెప్పాడు. ఆ సమయంలో స్టీఫెన్ మెరిట్ గారు బయటికి వెళ్తున్నారు. వెంటనే మోరిస్ పరిగెత్తుకొని వెళ్ళి, నా పేరు శామ్యూయల్ మోరిస్, మీతో మాట్లాడడానికి ఆఫ్రికా నుండి వచ్చాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న స్టీఫెన్ గారు ఆశ్చర్యపడి సంతోషించారు. అప్పుడు స్టీఫెన్ గారు తాను వేరే పని మీద వెళ్తున్నానని, ఇప్పుడు తనతో ఎక్కువ సమయం గడపలేనని, పక్కన మిషన్ ఆవరణలో ఉండమని, వచ్చాక మాట్లాడుతా అని చెప్పాడు. అప్పుడు మోరిస్ను తీసుకువచ్చిన ఆ వ్యక్తి మోరిస్ను డబ్బులు అడిగితే అవి స్టీఫెన్ మెరిట్ గారు ఇస్తారు అని చెప్పాడు. స్టీఫెన్ మెరిట్ గారు చిరునవ్వుతో ఆ వ్యక్తికి $1 ఇచ్చి తన పని కోసం వెళ్ళిపోయాడు. ఆ తర్వాత స్టీఫెన్ మెరిట్ గారు శామ్యూయల్ మోరిస్ విషయం పూర్తిగా మరిచిపోయి తిరిగి వచ్చేసరికి శామ్యూయల్ మోరిస్ స్టీఫెన్ మెరిట్ గారి ఆఫీసులో ఉన్న 50 మంది వ్యక్తులతో కలిసి ప్రార్థన చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో శామ్యూయల్ మోరిస్ లోని ప్రత్యేకతను స్టీఫెన్ మెరిట్ గారు గ్రహించగలిగాడు. ఆ తర్వాత అతన్ని తన క్లాస్లో ఉన్న విద్యార్థులకు పరిచయం చేశాడు. మొదట మోరిస్ను చూసిన వారందరూ ఎగతాళిగా నవ్వుకున్నారు. అయితే తర్వాత అతను తన సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టి పూర్తిగా చేసేసరికి ఆ సాక్ష్యం విన్న వారందరూ ఏడవడం మొదలుపెట్టారు.
ఈ విధంగా స్టీఫెన్ మెరిట్ గారి దగ్గరకు వచ్చిన శామ్యుయల్ మోరిస్ను చూసి స్టీఫెన్ గారే చాలా విషయాలు నేర్చుకున్నారు. శామ్యుయల్ మోరిస్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. స్వాభావికంగా అతను చాలా నెమ్మదస్తుడు. భూమి మీద ఉన్న తన తండ్రితో మాట్లాడినట్లు దేవునికి ప్రార్థించేవాడు. అతని ప్రార్థన ఆసక్తితో ఉండేది, కానీ చాలా ప్రశాంతంగా ఉండేది. తనకు మాటలు మాట్లాడే విధానం చేత కాదు, కానీ పరిశుద్ధాత్మ శక్తి చేత ప్రజలు ప్రభావింపబడేవారు. ఇలా మోరిస్తో గడిపిన స్టీఫెన్ మెరిట్ గారు అతనిలో ఆత్మీయతను, దేవునిపై ఆసక్తిని చూసి ఎంతగానో కదిలించబడ్డాడు. అప్పుడు మోరిస్ను టేలర్ యూనివర్సిటీకి పంపించాడు. అయితే ఆ సమయంలో టేలర్ యూనివర్సిటీ దాదాపుగా మూసివేసే స్థితిలో ఉంది. ఆ యూనివర్సిటీ ప్రెసిడెంట్ రీడ్ మినహా అక్కడ ఎవరికి మోరిస్ను చేర్చుకోవడం ఇష్టం లేదు. కానీ కొన్ని రోజుల్లోనే అతని సాక్ష్యం అక్కడ ఉన్న వారందరినీ మార్చేసింది. ఆ యూనివర్సిటీలో ఒక భయంకరమైన నాస్తికుడు ఒకడుండేవాడు. ఇతను వాగ్వివాదములో ఆరితేరినాడు. విశ్వాసులైన యువకులతో వాదించడానికి సమయం దొరికితే వదులుకునేవాడు కాదు. అయితే ఒకసారి మోరిస్తో మాట్లాడే అవకాశం వచ్చింది. అప్పుడు అతను వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. విద్య లేని ఈ నీగ్రో వ్యక్తిని సులభంగా నోరు మూయించాలనుకున్నాడు. కానీ అలా మోరిస్తో సావాసం అతడు క్రీస్తును రక్షకుడిగా అంగీకరించాడు. అతను మాత్రమే కాదు, మొత్తంగా ఆ యూనివర్సిటీలో ఉన్న వారందరూ మోరిస్ సాక్ష్యముతో కదిలించబడ్డారు. అప్పుడు అతని సాక్ష్యం వినడానికి ఆ ఊరిలోని ప్రజలు సంఘానికి తరలి వచ్చేవారు. ఒక సామాన్యుడు, దీనుడు అయిన వ్యక్తి మీద పరిశుద్ధాత్మ ఎలాంటి నాయకత్వపు కృపలను ఉంచగలదో మోరిస్ తన యథార్థమైన, సామాన్యమైన విశ్వాసముతో ప్రదర్శించాడు. యూనివర్సిటీ పరిస్థితిని ఒక ఉన్నతమైన మెట్టుకు తీసుకెళ్లాడు. విద్యార్థులు రక్షింపబడుట మాత్రమే కాక ఆత్మీయంగా బలపడి ఇతరులను రక్షణలోనికి నడిపించగలిగారు. అలాగే మూతపడిపోతుంది అనుకున్న యూనివర్సిటీలో మోరిస్ కారణంగా చాలా మంది వచ్చి చేరడం మొదలుపెట్టారు. శామ్యుయల్ మోరిస్ అడవిలో జన్మించినా తాను చివరి వరకు ప్రకృతిని ప్రేమించేవాడు. తాను ఆత్మలోనే కాక సృష్టికర్త చేతి పనిని ప్రతిబింబించే ప్రకృతి సౌందర్యములో కూడా మోరిస్ దేవుణ్ణి చూడగలిగాడు. అలాగే మోరిస్ తన జాతి వారితో తాను పొందిన నూతన అనుభవాన్ని పంచుకోవడానికి తన స్వదేశం తిరిగి వెళ్ళాలని తహతహలాడేవాడు. అయితే అది జనవరి మాసం. ఒకరోజు చాలా చలిగా మంచు పడుతున్న సమయములో చర్చ్లో ఆరాధనకు వెళ్ళిన మోరిస్ విపరీతమైన చలి కారణంగా ఊపిరితిత్తుల సమస్య వచ్చి మరునాడే మంచం పట్టాడు. అప్పుడు అతను హాస్పిటల్ మంచంపై ఉన్నప్పుడు తనను చూడడానికి వచ్చిన వారితో, నాకెంతో సంతోషంగా ఉంది, దేవదూతలను చూచాను, త్వరలో వారు నా కొరకు రాబోతున్నారు అని వారితో చెప్పాడు. నేను ఆఫ్రికాలో శిలో మీద నిస్సహాయుడనై చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు పరలోకమందున్న నా తండ్రి ఒక ఉద్దేశముతో తన వెలుగును పంపించి నన్ను రక్షించాడు. ఇప్పుడు ఆ ఉద్దేశం నెరవేర్చాను. భూలోకములో నా పని పూర్తయింది. నా పరలోకపు తండ్రి నన్ను ఇంటికి రమ్మంటున్నాడు అని చెప్పాడు. అప్పుడు వారు, నీవు కోలుకొని నీ దేశం వెళ్ళి సేవ చేయాలి అని అతనితో చెప్పారు. అప్పుడు అతను, అది నా పని కాదు, అది క్రీస్తు పని. ఆయన తన సేవకులను ఎన్నుకోవాలి, ఇతరులు నాకంటే శ్రేష్టమైన సేవ చేయగలరు అని సమాధానం ఇచ్చాడు. స్టీఫెన్ గారు హాస్పిటల్ ఎదురుగా ఉన్న వీధిలో నివసించేవారు. అది మే 12వ తేదీ మధ్యాహ్నం. స్టీఫెన్ గారు పైకి తలెత్తి చూస్తే మోరిస్ హాస్పిటల్లో తన గది కిటికీలో నుండి తల బయట పెట్టి చూస్తూ ఉన్నాడు. ఇద్దరు ఒకరినొకరు పలకరించుకున్నారు. తర్వాత అతను దాదాపుగా కోలుకొని హాస్పిటల్ నుండి పంపించేద్దాం అనుకున్న సమయంలో ఒకరోజు కుర్చీలో కూర్చొని బైబుల్ చదువుతూనే కన్ను మూశాడు. తర్వాత హాస్పిటల్లో హెలెన్ అనే నర్స్ స్టీఫెన్ గారికి విషయం తెలియజేయగా అప్పుడు అతను వచ్చి చూసేసరికి కుర్చీలో కూర్చొని అప్పటికే తన పరలోకపు తండ్రి యొద్దకు చేరుకున్నాడు అని గ్రహించాడు. తర్వాత
అతన్ని చివరిసారిగా చూడడానికి ఆ ఊరంతా తరలి వచ్చారు. అతనికి దేవునిపై ఆశను చూసిన ప్రజలు ఎంతగానో కదిలించబడ్డారు. టేలర్ యూనివర్సిటీ నుండి ఎందరో విద్యార్థులు తమ చదువు పూర్తి చేసుకొని ఆఫ్రికాకు శామ్యుయల్ మోరిస్ స్ఫూర్తితో మిషనరీలుగా వెళ్లారు. కేవలం 21 సంవత్సరాలు మాత్రమే జీవించి 5 సంవత్సరాలు తక్కువ కాలములో చాలా మంది వ్యక్తులను ఒక యూనివర్సిటీని ప్రభావితం చేసిన విశ్వాస యోధుడు శామ్యుయల్ మోరిస్. డియర్ ఫ్రెండ్స్, శామ్యుయల్ మోరిస్ ఆఫ్రికాలో అతను తాకట్టుగా ఉన్నప్పుడు ఎన్నో చిత్రహింసలు, ఓడలో ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. నిండా 21 సంవత్సరాలు కూడా జీవించలేదు. అడవి నుండి బయటికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. కానీ ఆ కొద్ది కాలములోనే అతని పేరు ప్రపంచమంతటా మ్రోగిపోయింది. అతని జీవిత చరిత్ర అనేక భాషలలోనికి అనువదించబడింది. ఇతరులను నాయకులుగా తయారు చేసే నాయకత్వమే అన్నిటికంటే గొప్ప నాయకత్వం. విశ్వాస ప్రయాణం యుగ యుగాలుగా కొనసాగాలంటే తాము వెళ్ళిపోయిన తర్వాత నిలువగలిగే నాయకులను తయారు చేయాలి. ఫ్రెండ్స్, శామ్యుయల్ మోరిస్ ఇలాంటి నాయకత్వానికి మాదిరిగా ఉన్నాడు. తన ప్రభావం ఇతరులలో ఎలాంటి నాయకత్వాన్ని కలుగజేసిందో ఒక ఉదాహరణతో వివరించవచ్చు. ఒక నాస్తికుడు ఏ విధంగా రక్షణలోనికి నడిపాడో మనం చూసాం. సో ఫ్రెండ్స్, మనం కూడా మోరిస్ వలె మాటల్లోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము అనే దేవుని వాగ్దానము మన జీవితంలో కూడా నెరవేరునుగాక. ఆమేన్. నిత్యము యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోపై మీ కామెంట్ను, అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి క్రొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.